హాయ్ అండి అందరికీ. మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. మన కంటి చూపుకి కానీ అలాగే జుట్టు రాలకుండా ఉండడానికి కానీ ఈ కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ పొడి రైస్లో కానీ టిఫిన్స్లో కానీ కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా ఒక బాండీని పొయ్యి మీద పెట్టుకుని కరివేపాకుని శుభ్రంగా ఇలా కడిగేసుకుని పూర్తిగా ఆరనివ్వాలండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత ఇలాగా బాండీలో వేసేసుకుని బాగా వేయించేసుకోవాలి. ఇది బాగా డ్రైగా వచ్చేలాగా ఆకు పూర్తిగా వేగిపోయేలాగా కరకరలాడుతూ వచ్చేంత వరకు కూడా ఈ కరివేపాకుని వేయించేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా డ్రైగా వేగేంత వరకు కూడా ఈ ఆకుని వేయించేసుకుని ఇప్పుడు దీన్ని తీసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుందాము. ఇలా ఆకు కరకరలాడుతూ వచ్చేంత వరకు కూడా ఆకుని వేయించేసుకుంటే మనకు పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండీని పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్లు మినపగుళ్ళు, అలాగే ఒక 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించేసుకోవాలి. మనం తీసుకున్న కరివేపాకుకి సరిపడా కారం కోసం ఎండుమిరపకాయలు కూడా తీసుకుని ఇలా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ చింతపండు కూడా వేసేసుకుని ఇలా వేయించేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని రుచికి సరిపడా కొంచెం కళ్ళుప్పును కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, మనకైతే కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఇలా మెత్తగా వచ్చేంతవరకు మిక్సీ పట్టేసుకుని ఇప్పుడు దీన్ని తీసుకుని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వేడి ఇడ్లీలో కానీ అలాగే రైస్లో కానీ చాలా బాగుంటుందండి. అంతేకాకుండా కరివేపాకు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలు డైరెక్ట్గా పెడితే ఎలాగా తినరు కాబట్టి ఇలా పొడిలో కానీ పచ్చళ్ళగా కానీ చేసి పెడితే ఇష్టంగా తింటారు. నేను తీసుకున్న కరివేపాకుకి నేను వేసుకున్న ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయండి. పొడి అయితే చాలా రుచిగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.